రాహుల్ గాంధీ ఫ్యామిలీ విమర్శించే నైతిక హక్కు మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులకు లేదని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం తుక్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా గ్రామస్తులకు కలుగుతున్న ఇబ్బందుల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంటనక్క లాంటి హరీష్ రావు కేటీఆర్ మాటలకు వెనుకడుగు వేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. రేవంత్ అన్నకు బాధ ఎందుకు? మీకు ఇస్తందుకు బాధ ఏమన్నా? ఇల్లు గులగొట్టాలని షోక్ ఉంటుందా రేవంత్ అన్నకు? ఆయన ఇంట్లోకి తీసుకుపోతుందా? ఈ మూసినది వాళ్ళ ఇంటికి వస్తుందా, లేకపోతే వాళ్ళ మహబూబ్ నగర్కి వస్తుందా? అరే ఒకసారి ఆలోచించారు. పెద్ద మనసు పెట్టి బాధ ఉంది మీకు, డెఫినెట్. ఆ నొప్పి మీకు తెలుసు. మేము బయటకు వెళ్ళి పరామర్శిస్తాం, కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని పార్టీలు కలిసి ఆదుకుంటాం, కమిటీలు వేసుకొని ప్రభుత్వం ఏమిస్తుందో ఇయని మిగతా మేము తప్పకుండా హెల్ప్ చేస్తామంటున్నా కదా. ఏమమ్మా తీసుకుపోతామా? పోయేటప్పుడు వస్తేప్పుడు ఎట్లా వస్తామమ్మా? ఓ నలుగురు మనుషులు ఉంటే చాలు మనకు. పోయేటప్పుడు వస్తేప్పుడు ఇట్లొచ్చి పోయేటప్పుడు ఇట్లా పోతాం, ఖాళీ పోతాం, తీసుకుపోతాం మేము. మనం పోయేటప్పుడు అట్లా ధనికులు అనుకుంటే ఏముందమ్మా? హైదరాబాద్ పెద్ద ఇష్యూవా? పారాలు పోకపోతే చాలు మీది. రేపు వర్షాలు పడి ఫ్లడ్స్ వచ్చి రేపు కొట్టుకపోయింది అనుకో హైదరాబాద్, అప్పుడు బాధపడేది మనమే కదమ్మా. విజయవాడ కాలేదా? విజయవాడలో చనిపోలేదా? కేరళలో చనిపోలేదా? వీటి డ్రామాలు చేసి ఏడ్చి రెచ్చగొడుతున్నాడు. డెవలప్మెంట్ అడ్డుకుంటుండమ్మా. అరే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటాయి. మీకు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, లోన్స్ కట్టేటోళ్ళు, మీరు బాధ మాకు తెలుసు. పర్మిషన్లు ఇచ్చారని అందరు కలుస్తూనే అయింది కదమ్మా. మినిస్టర్లు గాని ఎవరు గాని వాళ్ళు చెప్తేనే ఇచ్చారు. అధికారులు ఒక్కరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఇది నా వర్షన్. మనం తప్పకుండా దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేపు బ్యాంకులు కూడా నష్టపోకుండా, బ్యాంకులు కూడా రేపు బ్యాంక్ రప్ అయితే మనకే నష్టం కదా. ఇదంతా సిస్టమ్ మనది. ఇలా తెలంగాణలో ఏది పాడైనా కూడా మనకే నష్టపోతాం. బిల్డర్లు అయినా నష్టపోతాం మనమే. ఇక అప్పుడు కూడా ఎట్లుండే? చెరువు కాడ పర్మిషన్ ఇస్తున్నట్టు పైసలు పడేయాలి కేటీఆర్ కు. చెరువుల పర్మిషన్ తెచ్చుకోవాలి, 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు లేపాలి. మరి దీనికి ఏడా ఫీల్డ్ పాయింట్ ఉంటుంది ప్రతి దానికి. ఎట్లా సొల్యూషన్? రేపు మునిగిపోతే మళ్ళీ వీళ్ళే అంటారు. ఎందుకంటే నేను తిరిగిన ఫ్లడ్స్ లో తిరిగిన, నేను ఆ బాధలు చూసిన. 24 గంటలు నీళ్లలో ఉన్నా. వాళ్ళు ఏమన్నా చేయరు సార్ కులగొట్టురు అంటే. కులగొడుతందుకు అప్పుడు అడిగిన పోయి కేటీఆర్ అన్న వాళ్ళకి మార్కెట్ ప్రైజ్ ఇస్తాం, మా నాలాల మీద 300 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి మార్కెట్ ప్రైజ్ ఇస్తే సంతోషంగా వెళ్ళిపోతారన్న. అంటే ఎడికెళ్ళిస్తాం, కొట్టిపడే అన్నాడు. కొట్టేయలే అట్లా నేను. వాడే అన్నాడు కదా, ఇన్నో కన్ను కొట్టేరు నాలాల మీద ఉన్నాయి అన్నాడు. అది ఏం అంటే నరం లేని నాలుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు రాబాయ్. ఇవాళ బుల్డోజర్ పెడుతున్నాను రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే లెవెల్ అనేది. వాళ్ళ సాక్రిఫైస్ ఫ్యామిలీ రావులగా. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడైతుండే? 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అవకాశము. రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అల్పించారు. మీరు వీకిందేముంది రాబాయ్? వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి రాబాయ్? అడ్రస్ లేని నా కొడుకులు.